రంగులు మార్చరా? 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వాడే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను విజయవాడ పార్లమెంట్ ప్రజలకి తెలుసు, విజయవాడ పార్లమెంట్ లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు. కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలు మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తున్నారు. సార్ ఎంపీ మీదనే ఇసుక, మట్టి, గ్రావెలు, రేషన్ బియ్యం అని చెప్పేసి లోకల్ స్థానిక ఎమ్మెల్యేనే మీ మీద అభియోగం మోపుతున్నాడు. తర్వాత వైసీపీ నాయకులతో అంటగాగి ఇసుక అక్రమణ చేస్తున్నాడు. మరి పోలీసుల విచారణలో కాల్ తీశారు. దాంట్లో కొంత సమాచారం వాళ్ళతో ఎక్కువగా చాటింగ్లు లేకపోతే వాట్సాప్ కాల్ ఎక్కువ మాట్లాడేది తెలుస్తుంది. దీని మీద మీ సమాధానం ఏంటి సార్? మీ మీదే డైరెక్ట్గా మీ మీదే చెప్తున్నాడు. మీరు కూడా చెప్పారు, నేను వికాస్ అయిన తెలుగుదేశం నాయకుడిని. నేను నా జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వ్యక్తిని కాదు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు దేవుడు. అటువంటి దేవుణ్ణి విమర్శించిన వ్యక్తుల గురించి నేను ఒకటి కూడా చెప్పాను. ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట చెప్పే వ్యక్తిని కారణం కూడా చెప్తున్నాను. 2 విషయాలు. ఇవాళ వెంకటేశ్వర గారు ఉన్నారు, ఈయన మండలాధ్యక్షుడు. తిరువూరు టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నాడు. ఏకొన్నూరు మండలాధ్యక్షుడు నాయకుడు ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు కదా. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అందరికన్నా ఎక్కువగా తెలిసింది మీకే. తిరువూరు వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? 30,000 కూడా సంపాదించలేని శ్రీనివాసు నా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? బడుగు బలహీన వర్గాల్లో ఎస్సీ నాయకుడిగా వెలిగిన వెంకటేశ్వర్లు గారు, ఆయన కుటుంబం చక్కటి 3 కొడుకుల్ని బ్రహ్మాండంగా చదివించుకుని ఒక మండలానికి ఆదర్శంగా నిలబడిన వెంకటేశ్వర్లు గారి పరిస్థితి అది ఉందా? అసలు మా వాళ్ళందరూ కష్టపడి పదవులు సంపాదించుకున్నారు. నేను బడుగు బలహీనం ఎస్టీ నాయకత్వం ఎప్పుడు ఏ కొల్లూరులో ఎస్టీ నాయకుడికి ఎప్పుడు మండలాధ్యక్ష పదవి రాలా. ఇవాళ ఎంతో మంది ఎస్టీ నాయకులు నేను పదవి ఇచ్చానని ఆనందం పడుతున్నాడు. అది నా పరిస్థితి మీరే చూసారు. తిరుగుడు 10,000 వస్తుంది అతనికి. అతను నాకు డబ్బులు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 10,000, 15,000, 10 లక్షలు, 5 లక్షలకి కక్కులు పడతానంటే మీరు నమ్ముతారా? పోనీ మా నాయకత్వం ఇస్తున్నారు. మా కష్టపడిన నాయకులకి పార్టీ పదవులు ఇచ్చాం. ఇంకో విషయం చెబుతున్నాం, మరి వాళ్ళనైతే డిక్లేర్ చేసింది ఎవరో మరి మీకే తెలియదు. ప్రెస్ అందరూ ఎదురుగా వచ్చి